ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. జ్వరంతో బాధపడుతున్న ఆమెను మంగళవారం నాడు ఢిల్లీలోని దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించి సుమారు 2 గంటల పాటు చికిత్స చేయగా కుదుటపడ్డారు. ఆసుపత్రి నుంచి మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. కాగా కవితకు వైద్య పరీక్షల కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎయిమ్స్ ఆసుపత్రిలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్య పరీక్షల అనంతరం నివేదికను కోర్టుకు అందించాలని కోర్టు సూచించింది. కాగా నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైలు అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అయితే కవిత జ్యుడిషియల్ కస్టడీ జూలై 22 వరకు మరోసారి న్యాయస్థానం పొడిగించడం జరిగింది. ఈ క్రమంలో తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను, పరీక్షా ఫలితాల్లో వ్యత్యాసాలను మొత్తం పోసగుచ్చినట్లుగా న్యాయమూర్తి దృష్టికి కవిత తీసుకొచ్చారు. కాగా అస్వస్థత కారణంగా ఇటీవలే దీన్ దయాళ్ ఆసుపత్రిలో కవితకు పరీక్షలు నిర్వహించినట్లుగా కోర్టుకు సిబిఐ, ఈడీ తరపున లాయర్లు వివరించారు. ఈ రోజు విచారణ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ కోసం కవిత తరపున న్యాయవాదులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎయిమ్స్ లో కవిత ఆరోగ్య పరీక్షలకు న్యాయస్థానం ఆదేశించింది. పరీక్షల అనంతరం ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇవాళ లేదా రేపు కవితను కలవడానికి బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.